వాడెవడు? వాడు ఆఫీస్ ఎక్కడ? చెప్పు మధు. ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేసి వస్తాను. చెప్పు. ఏంటి తను చెప్పేది మీరు చేసేది? కట్టుకున్న మొగుడు ఇంట్లో పడుంటే టింగురంగా అని సింగారించుకొని పెళ్ళాం ఊరు మీద పడితే మగాళ్ళు ఇలాంటి మాటలే అంటారు. నోర్ముయ్. మధుని ఓదార్చాల్సింది పోయి తప్పు చేసిన వాడిని సమర్థిస్తున్నావా? అయినా మగాడు బయటికెళ్ళి సంపాదించాలి, ఆడది ఇంట్లో ఉండాలి. నేను ఎవ్వర్నీ సమర్థించట్లేదు. మీరు వెళ్లి వాణ్ణి చంపితే మీరు జైలుకెళ్తారు, అప్పుడు నేను ఊరి మీద పడాలి. అయినా మగాడు బయటికెళ్ళి సంపాదించాలి, ఆడది ఇంట్లో ఉండాలి. అలా కాదని మగాడే ఇంట్లో ఉండి ఆడది బయటికెళ్తే ఇలానే జరుగుతుంది. కాళ్ళేని సూర్య ఏం పని చేస్తాడే? అయినా వాడేం ఊరికే ఉండట్లేదు కదా. వాడు ప్రయత్నాలేవో వాడు చేస్తున్నాడు. వాడికి సాయపడదామని పాపం మధు జాబ్ కోసం వెళ్ళింది. అంత మాత్రాన అనకూడని మాట్లాంటాడా వాడు? ఎవరితోనో ఎందుకు మాటలు పడాలి? మధు వెళ్ళి ఆ మహాలక్ష్మి గారి కాళ్ల మీద పడితే ఆవిడ సూర్యకు ఆపరేషన్ చేయించరా, మంచి ఉద్యోగం ఇప్పించరా? అక్క, ఆవిడ గురించి మాట్లాడొద్దు అని చెప్పాను. ఇన్నాళ్ళు ఆవిడ పంచ నుండొచ్చావు కదా, అప్పుడు పంచదార అయింది, ఇప్పుడు విషం అయిందా? ఈ కబుర్లు ఇంకెవరికైనా చెప్పు. నాకు తెలియని విషయమా? అన్నీ సక్రమంగా జరుగుంటే కాళ్ళు లేని ఈ సూర్యను వదిలేసి ఆ ఇంటి కోడలయ్యేదానివి. ఏమన్నావే? అసలు నిన్ను నరికేయాలి. అన్నయ్య వద్దు, మాకోసం నువ్వు వదినా గొడవ పడొద్దు. ఇది మా సమస్య, మేమే పరిష్కరించుకుంటాం. విన్నావుగా, వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారంట, మధ్యలో మనకెందుకు? నన్ను నరకడానికి పెద్ద పోటుగాళ్ళ కత్తెత్తావు. ఇదిగో వాళ్ళు ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు, పదండి. నువ్వు మృగానివే, పొరపాటున మనిషివై పుట్టావు. నువ్వు ఈ జన్మలో మారవే. చిచి. సూర్య, సారీ మధు, నా వల్ల ఈరోజు నువ్వు మాటలు పడ్డావు. అంతా నా చేతకానితనం. లేదు సూర్య, నిన్ను ఇన్సల్ట్ చేయాలని నేను జాబ్కి వెళ్ళలేదు. నీకు ఏదో రకంగా సహాయపడాలని వెళ్ళాను. నాకు తెలుసు మధు, నేను నిన్ను అపార్థం చేసుకోవట్లేదు. నీ తపన నాకు అర్థమైంది. నా కాలు బాగయ్యే వరకు నువ్వు ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేయొద్దు. సర్జరీ కోసం సీత డబ్బులు సర్దుతాను అని చెప్పింది కదా, తను మాటిచ్చిందంటే ఖచ్చితంగా మనకి సాయం చేస్తుంది. నేను సీత సహాయం కోసమే ఎదురు చూస్తున్నాను, కానీ సీత అక్కడ ఏదో సమస్యల్లో ఉంది. అందుకే పదే పదే ఫోన్ చేసి అడగలేకపోతున్నాను. సీత చెప్పిందంటే తప్పకుండా చేస్తుంది. తనని ఇబ్బంది పెట్టకు మధు, మనం వెయిట్ చేద్దాం. మన ఖర్చులకైనా డబ్బులు కావాలి కదా సూర్య. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. మన వల్ల అన్నయ్య వదిలిన మధ్య గొడవలు రాకూడదు, సరేనా? అక్కడే కరెక్ట్, చాలు చాలు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళ ఉత్సాహం ఉబలాటం చూస్తుంటే నవ్వొస్తోందండి. మరి జరగని నిశ్చితార్థానికి పొద్దున్నే ప్రయాసపడుతున్నారు. నిశ్చితార్థం జరగదని
మీరెలా అనుకుంటున్నారు? మహాలక్ష్మికి ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏ రోజైనా ఏ ఒక్క పనైనా జరిగిందా అన్నయ్య గారు? సీత తలుచుకుంటే జరగనది ఏదీ లేదు చెల్లెమ్మా. సీత ఛాలెంజ్ చేయడం, అది మీరు నమ్మడం, ఏర్పాట్లు చేయడం, గుడ్డెద్దు చేలో పడినట్టుంది బావగారు. గుడ్డివాళ్ళం మేం కాదు బాబాయ్, మీరు. మీకు కళ్ళున్నా మనసు లేదు. అందుకే రేవతి అత్తయ్య అన్నయ్యలుగా మీరు నానా చేయాల్సిన పనులు మేం చేస్తున్నాం. మీ బాబాయ్కి మనసు లేకపోతే నీకు గౌరవ మర్యాదలు ఉన్నాయా రామ్? నిన్న ఆయన కాలర్ పట్టుకున్నప్పుడు నీ క్యారెక్టర్ ఏమైంది? మాటని బట్టి మర్యాద ఉంటుంది, ప్రవర్తనని బట్టి గౌరవం ఉంటుంది చిన్నత్తయ్య. అది సీత అంటే మాటకు మాట కత్తిలా సమాధానం చెప్పింది. మీరందరూ అలా వెనకేసుకు రాబట్టే సీత అలా రెచ్చిపోతుంది. తను పాడవడమే కాకుండా రామును కూడా చెడగొడుతుంది. అవును, రామ్ నిన్న అలా ప్రవర్తించడానికి కారణం సీతే. రామ్ని నాశనం చేస్తుంది. నన్నెవరూ పాడు చేయలేదు పిన్ని. నిన్న నేను అలా ప్రవర్తించింది, మాట్లాడింది మీ రెస్పాన్సిబిలిటీ గురించే కానీ నా పర్సనల్ గ్రెడ్స్తో కాదు. బాధ్యతల గురించి వీళ్ళకేం తెలుసు మామా? వీళ్ళకెంత చెప్పినా చెవిటివాడు ముందు శంఖం వదినట్టే. అవును సీత, గుడ్డివాడి ముందు డ్యాన్స్ చేయడం, చెవిటివాడి ముందు సంగీత కచేరీ చేయడం, వీళ్ల ముందు బాధ్యతల గురించి మాట్లాడడం శుద్ధ దండగ. అవును మరి, ఈ ఇంట్లో అన్ని బాధ్యతలు నువ్వే మోస్తున్నావు బావా. మామయ్య ఏం చేయాలో చేస్తున్నాడు. మీరు అది కూడా చేయడం లేదు కదా బాబాయ్. వీళ్ళతో మాట్లాడుతూ మన పని ఆపుకోవడం వేస్ట్ మామా. అయినా వీళ్ళతో మనకేంటి పని? మనం నిశ్చయ తాంబూలాలు ఇప్పించాల్సింది జనార్దన్ మావయ్య, మహాలక్ష్మి అత్తయ్యలతో కదా. వాళ్ళు నిశ్చయతాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారని నీకింకా నమ్మకం ఉందా సీత? నమ్మకం ఎప్పుడూ లేదు చిన్నత్తయ్య, కానీ ధైర్యం అయితే బోలెడంతుంది. అంటే మా అన్నయ్య వదిలిని భయపెట్టి బెదిరించి తాంబూలాలు ఇప్పిస్తావా? సీత ఎలా నిశ్చితార్థం జరిపిస్తుందో, ఎలా తాంబూలాలు ఇప్పిస్తుందో వెయిట్ అండ్ వాచ్ బామ్మర్ది గారు. ఎందుకు తొందరపడిపోతారు? ఈ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో మేము చూస్తాం. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హెవీగానే జరుగుతుంది పిన్ని. అక్కడ ఉన్నది మహావదిన, మీ నాన్న రామ్. ఎవ్వరికి తలవంచని వాళ్ళు ఈ సీత చెప్పింది చేస్తారనుకోవడం నీ భ్రమ. నైట్ నేను చెప్పింది గుర్తుంది కదా జన? ఈసారి సీత ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. అంతా గుర్తుంది మహా. ఈ నిశ్చితార్థం సీతకు గుణపాఠం కావాలి. మనల్ని కాదు అని సీత ఏమనుకున్నా అది జరగదు అని రుజువు చేయాలి. అంతేకాదు, ఇంకొకసారి సీత ఎలాంటి ఛాలెంజ్లు చేయకుండా కంట్రోల్ చేయాలి. మన ముందు నోరెత్తడానికి అది భయపడేలా చెయ్యాలి. తప్పకుండా మహా. మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. సీతను ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ముందు ముందు అస్సలు కంట్రోల్ చేయలేం. రామ్ని కూడా కోల్పోతాం. ఆషాఢం పేరుతో దాన్ని ఈ ఇంటికి దూరం చేద్దాము అనుకున్నాను. పక్కింట్లో తిష్ట వేసి నా ప్లాన్ అంతా చెడగొట్టింది. అది మన కోడలే కాదని మనం ఫిక్స్ అయితే నా నోటితోనే అది నా కోడలు అని అందరి ముందు చెప్పించుకుంది. అది చాలదు అన్నట్టు హాల్లో పెద్ద ఫోటో పెట్టింది. అంతేనా? రామ్ని తన వైపుకు తిప్పుకొని రివర్స్లో మన మీద కుసుగొలుపుతోంది. రేవతికి అండగా ఉంటుంది. సీత అండ చూసుకొని ఆ కిరణ్ గాడు రెచ్చిపోతున్నాడు. ఈరోజు సీత అనుకున్నట్టు నిశ్చితార్థం జరిగితే నాకు అంతకంటే పెద్ద అవమానం ఉండదు. అందుకే ఈ విషయంలో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి జన. నేను చెప్పిన దానికే స్టాండ్ అయి ఉండాలి. ఈరోజు మనం కొట్టే దెబ్బ సీతకి మినిమం 1 year గుర్తుండాలి. రేవతికి మనం చూసిన సంబంధం చేస్తే సీత చచ్చిన పామవుతుంది. అటు రేవతికి బుద్ధొస్తుంది. నెక్స్ట్ మనం చేయబోయేది అదే జన. ముందైతే ఈ ఎంగేజ్మెంట్ని ఆపుదాం. ఆ తర్వాత రేవతికి త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుదాం. ఆ పెళ్లితో రామ్కి కూడా బుద్ధి రావాలి.
రేవతి విషయంలో సీత ఆడమన్నట్టల్లా ఆడుతున్నాడు. సీత కంటే మనమే ఎక్కువని రామ్కి తెలిసొచ్చేలా చేయాలి. ఫస్ట్ సీత కంట్రోల్ అయితే రామే ఆటోమేటిక్గా దారిలోకి వస్తాడు. రామ్ మనసు మార్చడం అంత కష్టమేమీ కాదు. సీతే కొరకరాని కొయ్య అయ్యింది. ఈ రోజు నీ చేతిలో ఆ కొరకరాని కొయ్య కేకు ముక్కవుతుందిలే. బాగా చెప్పావు జన. ఆ సీతని కేక్లా నమిలి మింగెయ్యాలి. దాని మీద నాకు అంత కోపం ఉంది. ముఖర్జీ గారు మెసేజ్ చేశారు మహా, హైదరాబాద్ రీచ్ అయ్యారంట. అయితే ఆట మొదలైనట్టే జన. ఆ సీతకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒకసారి అద్దంలో చూసుకో రేవతి, నా అలంకరణ నీకు నచ్చిందో లేదో. చాలా బాగా రెడీ చేశారు టీచర్. మరంత డల్గా చెప్తావేంటి? నా నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని భయంగా ఉంది. నీకా భయం అక్కర్లేదు. సీత చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. ఊరికే నిశ్చితార్థం జరగడం కాదు కదా టీచర్. మా అన్నయ్య వదిన్లు నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలి. నేను చెప్పింది కూడా అదే రేవతి. సీత ఏం చెప్తే అదే జరుగుతుంది. కానీ నేను కిరణ్ని పెళ్లి చేసుకోవడం అన్నయ్య వదిన్లకు ఇష్టం లేదు. ఈ నిశ్చితార్థాన్ని వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. సీత వాళ్ళని ఒప్పిస్తుంది. ఏమో టీచర్, మీకున్న ధైర్యం నాకు లేదు. ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది. సీతపై నాకు నమ్మకం ఉంది. ఆ శ్రీరాముణ్ణి నమ్మి సీతమ్మ ధైర్యంగా అడవులకు వెళ్ళినట్టుగా మనం మన సీతను నమ్మి తను చెప్పినట్టుగా చేస్తే అంతా తనే చూసుకుంటుంది. నిజంగా సీత చెప్పినట్టుగా మా పెద్దన్నయ్య వదిన చేతుల మీదుగా ఈ నిశ్చితార్థం జరుగుతుందా టీచర్? తప్పకుండా జరుగుతుంది. నువ్వే చూస్తావుగా. సీత ఒకటి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది. కానీ మా మహాలక్ష్మి వదిన మహామొండిది. వదిన ఏం చూశారన్నయ్య, జరగని ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు ఎలా చేశారో. నిశ్చితార్థం జరుగుతుందన్న భ్రమలో అన్నీ చేస్తున్నారు మహా. శుభకార్యం జరగబోయే ఇంట్లో అశుభం పలుకుతావెందుకు చెల్లాయ్? చూడండి, నిశ్చితార్థం జరిపించాలని జనాబావ మహాలక్ష్మి చక్కగా రెడీ అయి వచ్చారు. అశుభం పలుకుతోంది అర్చన కాదన్నయ్యా, నువ్వు. మేము రెడీ అయింది ఎంగేజ్మెంట్కి కాదు.
ఎందుకు రెడీ అయ్యామో తెలిస్తే షాక్ అవుతారు. నిజం చెప్పండి మావయ్య, మాకు చాక్ ఇస్తారా, సర్ప్రైజ్ ఇస్తారా? రెండు ఇస్తాం సీత, తొందరపడకు. నిన్న నేను చెప్పింది ఏం చేశారు పిన్ని? నువ్వు చెప్పాల్సింది చెప్పావు, మేం చేయాల్సింది చేస్తాం రా. ఇంతకీ నిశ్చితార్థం చేస్తారా చెయ్యరా? నీకెందుకన్నయ్యా అంత తొందర? ఆ, అంటే ఉదయం నుంచి ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంది చెల్లాయ్. ఇది సస్పెన్స్ థ్రిల్లరే చలపతి, నువ్వు తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. పంతులు గారు వచ్చారు మామ. రండి పంతులు గారు రండి. నమస్కారం. పంతులు గారిని కూడా పిలిచారా? మరి అన్ని శాస్త్ర ప్రకారం జరగాలి కదత్తయ్యా. ఎవరు జరిపిస్తారు? నువ్వు రామ్ జరిపిస్తారా? కాదు మావయ్య, మీరు అత్తయ్య జరిపిస్తారు. నువ్వింకా ఆ పిచ్చి నమ్మకంతోనే ఉన్నావా? గట్టి నమ్మకంతో ఉన్నాను. విన్నావా చెల్లాయ్, సీత చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేం కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాం చలపతి. అయితే గట్టి పోటీయే ఉందన్నమాట. ఇక పెద్ద యుద్ధమే. ఇది వారే, కానీ వన్ సైడ్ వార్ అన్నయ్యా. పంతులు గారు, ఈ ఏర్పాట్లన్నీ ఓకే కదా? ఇంకేమైనా కావాలా? అంతా ఓకే బాబు. అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యారా? పైన పెళ్లి కూతురు రెడీ అవుతుంది పంతులు గారు. పూజ సామాన్లు అక్కడున్నాయి. అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చేశాడు. లేట్ అయ్యానా? లేదు, టైంకి వచ్చారు. అందరం రెడీగా ఉన్నాం కిరణ్ గారు. 5 నిమిషాల్లో రేవతి పిండి కిందకు వచ్చేస్తుంది. రాగానే నిశ్చితార్థం మొదలు పెట్టేద్దాం. అందరూ అంటే ఎవరెవరు రెడీగా ఉన్నారు సీత? ఇక్కడున్న అందరూ అత్తయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రేవతి బంధువులే కదా, మరి ఇతని బంధువులే ఎక్కడా? చుట్టాలేరి? స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరూ లేరే? కనీసం ఒక కాకినో, ఆఖరికి వీధి కుక్క కూడా తన వెంట రాలేదే. ఒంటి కొమ్ము సొంటిగాళ్ళ వచ్చాడు. ఈ అనాథగాడికి నా చెల్లెల్నివ్వాలా? నెవర్. మా చేత నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునేలా చేస్తాను అన్నావు. మేము తాంబూలం ఎవరికివ్వాలి, ఎవరితో పుచ్చుకోవాలి? మా మనసు మారి మేం ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నా ఈ అనాథగాడి తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఎవరున్నారు? డైరెక్ట్గా అతగాడి చేతికే తాంబూలం ఇవ్వమంటారేమో అన్నయ్య. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అంత దరిద్రం ఏం లేదు చిన్నత్తయ్య. ఒంటరిగా వచ్చిన వాడు దరిద్రుడు కాక ఇంకేమవుతాడు? ఈ దరిద్రుడికి మళ్ళీ మనింటి అమ్మాయినివ్వడం, నిశ్చితార్థం చేయడం. అంటే ఏంటి మీ ఉద్దేశం? కిరణ్ గారి తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఎవరూ లేరనా? ఎవరున్నారేంటి? ఉన్నారు.
ఎక్కడున్నారు? అదిగో వస్తున్నారు.